టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుసగా డీజే టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో కెరియర్ లో దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన మూవీ జాక్ లో హీరోగా చేశాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆశించిన ఫలితాన్ని సాధించలేక బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో నైజాంతో పాటు మరికొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాడు. నష్టపోయిన ప్రొడ్యూసర్ ను ఆదుకోవడానికి ముందుకు వచ్చి ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచాడు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న జాక్ మూవీ 30 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా దాదాపు 9 కోట్ల లోపు కలెక్షన్లను మాత్రమే రాబట్టి నిర్మాతకు భారీగా నష్టాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో బయ్యర్లు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆపై ఓటీటీకి సైతం వచ్చిన ఈ జాక్ చిత్రం విమర్శలను సైతం భారీగా మూటగట్టుకుంది. దీంతో సిద్ధు కెరియర్ కు ఈ సినిమా పెద్ద బ్రేక్ వేసినట్లయింది. ఈ క్రమంలోనే హీరో సిద్ధు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు నచ్చిన రెమ్యూనరేషన్ లో సగం అంటే దాదాపు 4 కోట్ల వరకు తిరిగి నిర్మాతకు ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఓ హీరో ఇలా చేయడం చాలా అరుదైన విషయమే. అందులోనూ యంగ్ హీరోస్ ఇలాంటి వాటిపై పెద్దగా శ్రద్ధ పెట్టరు. కానీ సిద్ధు జొన్నలగడ్డ చాలా ఉన్నతంగా వ్యవహరించాడు. ఇంకేముంది, సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. టిల్లు అన్నది చాలా పెద్ద మనసు అంటున్నారు. ఇతర హీరోలు సైతం సిద్ధులాగా ఆలోచన చేస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. మరోవైపు జాక్ సినిమా ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.